నమస్తే అండి. ఈరోజు మనం ఒక పట్టుదల, కృషి, ఇంకా తీయని విజయానికి ప్రతీకగా నిలిచే కథ చెప్పుకుందాం. ఇది రామస్వామి అనే రైతు కథ. అనగనగా ఒక పల్లెటూరులో రామస్వామి అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయమంటే పంచప్రాణాలు. ఎంత శ్రమపడడానికైనా వెనుకాడేవాడు కాదు. తన పొలంలో మామిడి తోట పెంచాలనేది అతని చిరకాల కల. చిన్నతనం నుంచి తన ఊరిలోని మామిడి పండ్ల రుచి, వాసన రామస్వామిని ఎంతగానో ఆకర్షించేవి. అందుకే తన పొలంలో దేశంలోనే అత్యుత్తమ మామిడి తోటను పెంచాలని కంకణం కట్టుకున్నాడు. రామస్వామి తన పొలంలో మామిడి మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. కాని దురదృష్టవశాత్తు మొదటి ప్రయత్నం విఫలమైంది. తెగుళ్లు వచ్చి మొక్కలు చనిపోయాయి. గ్రామస్థులు, రామస్వామి, ఈ నేల మామిడి తోటలకు పనికిరాదు, వేరే పంట వేసుకో అని సలహా ఇచ్చారు. కాని రామస్వామి నిరుత్సాహపడలేదు. అతని మనసులో మామిడి తోట నా కల, దాన్ని వదులుకోను అని బలంగా అనుకున్నాడు. రెండోసారి రామస్వామి చాలా జాగ్రత్తగా మంచి నాణ్యమైన మొక్కలను తెచ్చి నాటాడు. ప్రతి మొక్కను తన బిడ్డలా చూసుకున్నాడు. కాని ఈసారి కరువు వచ్చింది. వర్షాలు లేక మొక్కలు ఎండిపోవడం మొదలుపెట్టాయి. రామస్వామి రోజులు, వారాలు కన్నీళ్లతో గడిపాడు. గ్రామస్థులు మళ్ళీ, రామస్వామి, ఇది నీకు కలిసిరాదు, వదిలేయ్ అన్నారు. కాని రామస్వామి చెవిటివాడిలా వ్యవహరించాడు. బావి తవ్వి దూర ప్రాంతాల నుండి నీటిని తెచ్చి మొక్కలకు పోశాడు. రాత్రనక పగలనక మొక్కల సంరక్షణకు శ్రమించాడు. కొన్ని మొక్కలు బతికాయి, కొన్ని చనిపోయాయి. మూడోసారి రామస్వామి మరింత తెలివిగా పనిచేశాడు. నేల స్వభావాన్ని అధ్యయనం చేశాడు. ఎలాంటి మామిడి రకాలు ఇక్కడ బాగా పండుతాయో నిపుణులను అడిగి తెలుసుకున్నాడు. వాతావరణానికి తగినట్లుగా నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఈసారి కూడా సవాళ్లు ఎదురయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన తుఫాను కొన్ని మొక్కలను దెబ్బతీసింది. అయినా రామస్వామి మొక్కలను తిరిగి నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేశాడు. సంవత్సరాలు గడిచాయి. రామస్వామి మొక్కలు పెరిగి పెద్ద చెట్లుగా మారాయి. వసంతకాలంలో ఆ తోటంతా తెల్లటి పూలతో నిండి పరిమళభరితమైంది. పక్షులు కలకలరావాలు చేశాయి. గ్రామస్థులు ఆశ్చర్యంతో చూశారు. వేసవి వచ్చేసరికి ఆ చెట్లు బంగారు వర్ణపు మామిడి పండ్లతో నిండిపోయాయి. ఆ పండ్లు ఎంత తీయగా, రసభరితంగా ఉన్నాయంటే వాటి రుచి గురించి పక్క గ్రామాలకు కూడా పాకింది. రామస్వామి తోట నుండి మామిడి పండ్లు కొనడానికి ప్రజలు క్యూ కట్టారు. అతను ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందాడు. అతని పట్టుదల, మొక్కల పట్ల ప్రేమ, నిరంతర కృషి చివరకు గొప్ప విజయాన్ని అందించాయి. గ్రామస్థులు రామస్వామిని చూసి గర్వపడ్డారు. అతని కథను తమ పిల్లలకు చెప్పేవారు. ఆ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి. చూశారా అండి, రామస్వామి కథ మనకు ఏమి నేర్పిందంటే, జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా మనం కన్న కలలను వదులుకోకూడదు. పట్టుదలగా కృషి చేస్తే విజయం మన కాళ్ల వద్దకు వస్తుంది. ఏమంటారు?